గమ్మతి వార్తలు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. ఓ బిడ్డలారా, ఈ భూమండలం మీద 33 కోట్ల దేవతలను పూజించినట్టే ఈ గోమాతను పూజిస్తే కానీ గా సోయి ఉందా? కొంతమందికి లేకపోయే. ఇవాళ అద్రగారంగా ఆగం చేసి నిట్ట నిలువున గోమాతల పానాలు మింగుతుర్రల్లా ఉత్త పుణ్యానికి. అయ్యో భగవంత, ఏంది రాశంగం. ఇగో ఈ ఊళ్ళో ఏం జరిగిందో ఒకసారి చూడండి మీరే. నీతికి నిలువ నీడ లేదన్నట్టుగా రాను రాను లోకం మీద గోమాతకు కూడా రక్షణ లేకుండా పోయిందిలా. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏజెన్సీని అడ్డాగా చేసుకొని కొంతమంది దళారీ వ్యాపారులు పశువులను అక్రమంగా రవాణా చేసి అన్యాలంగా గోమాతల పానాలు మింగుతుర్రులా వీళ్ళింట్లో పీనిగల్లా. ఇక ఇంతగానో మూగజీవుల బలి తీసుకుంటుంటే అధికారులు ముడుపులు తీసుకొని కుక్కినట్టుగా ఉండేసరికి ఇగో చూడుర్రి డీసీఎంలా ఎన్ని గోమాతలు ఎక్కించి వాటి ఉసురు పంచుకుంటుర్రో. ఈ అక్రమ రవాణాపై చెక్ పోస్ట్ అధికారులు కూడా దృష్టి సారించి మనకు పశువుల అక్రమ రవాణా కాకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు పశువులు అంటే ఏంటో కూడా మనం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపై అధికారులు దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం. తనిఖీలు చేయవలసిన చెక్ పోస్టుల కాడ అధికారులకు 2000 రూపాయల కట్నం ఒప్పచెప్పేసరికి ఇగో దళారులకు అన్నంత బలం వస్తుందిలా. ఇక ఇష్టమే కిష్టపురం అన్నట్టు ఈ దగాకోరు దళారుల చేతుల్లో ఎన్ని గోమాతలు బలైతాయో ఏమో అని తల్లాడుతురాడనులా గోమాతల పూజించే భక్తులు. తెలంగాణకి అక్రమంగా పశు రవాణా జరుగుతుంది. ప్రాంతీయంగా కూడా అనేక పశువులను అర్ధరాత్రులు తరలిస్తున్నారు. దీనిపై చెక్ పోస్ట్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు, వాటిని తనిఖీ చేయడం లేదు. ఇదే కొనసాగుతూ ఉంటే రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా గోమాతని పుస్తకాలలోనూ పటాలలోనూ చూడడం తప్ప మనం చూడలేకపోతాం. గమ్మతి వార్తలు.